కేసీఆర్ గారి గురించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆఫీస్ కాదు, ఏది మానేసినా పర్లేదు, అందుకే 2 పూటలు తిండి మానేసినా పర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని ఖతం చేయాలంటే, వాళ్ళ పార్టీ దుకాణం బంద్ చేయాలంటే మనం అన్ని త్యాగాలు చేయాల్సిందే. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు. మొన్న కూడా ఓటు వేసినావు లక్ష్మారెడ్డి గారికి, మంచి మెజార్. నువ్వు తిరిగి టీఆర్ఎస్ లా నువ్వు రాష్ట్రం రావడానికి ఎంత ప్రయత్నం చేసినావో మాకు తెలుసు. మరి వచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ పాలితమైంది, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది పోవాలంటే మళ్ళీ అందరూ కూడా ఓటు వేసి కేసీఆర్ని గెలిపించాలి. ఓకేనా? 4వ సీరియల్ నంబర్ పైన కారు గుర్తున్నది, వేయాలి పక్క. నువ్వు బాధపడొద్దు. కాంగ్రెస్ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని నువ్వు బాధపడతానే. కరెక్ట్గా చెప్తున్నా, 6 నెలల లోపు వాళ్ళ ప్రభుత్వం పోతుంది, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ కేసీఆర్ గారే సీఎం అవుతాడు. అవుతాడా? పక్క. నువ్వేం బాధపడదు, అసలు బాధపడదు. ఏమంటుందంటే ఈ కుటుంబంగా కష్టపడ్డారు, ఇంకోటి ఈ 15,000 ఎకరాలు 15,000 కష్టపడ్డారు, వేసింది కానీ నష్టపోయినారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీరేమని అనుకోండి, సిటీలో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ వచ్చింది, కాకపోతే డిస్టిక్లే పోయింది. ఇవన్నీ భ్రమలు సృష్టించారు, భ్రమలు సృష్టించి ప్రజల్ని అయోమయం చేసి మోసం చేసి గెలిచింది. కానీ వాడికి ఏం లేదు. ఏసీ కారం తిరగాలి, ఏసీ రూమ్లో పండుకోవాలి, పొద్దుకి ఫుల్ బాటిల్ కొట్టాలి, బిర్యానీ తినాలి, పండుకోవాలి తప్ప ధ్యాస పబ్లిక్ మీద ఏం లేదు, ప్రజల మీద ఏమీ ధ్యాస లేదు. అది పరిస్థితి. ఇంకోటి మన సాకులకు 250 యూనిట్లు, మంగళవారం 2,000 యూనిట్లు, ఆటో వల్ల పైసలు లేక 15,000 సంవత్సరం 15,000 ఎక్కువ వస్తుంది, అది క్యాన్సిల్ చేసిండు. ఇంకేం కావాలి? ఆటోలకు 2,500 ఇస్తాం, 2 రూపాయలు 250 లేదు. ఏంటంటే ఈ తులం బంగారం ఆశపడి డిస్ట్రిక్ట్లో గెలిచి, కానీ ఇప్పుడు తులం బంగారం 70,000 రూపాయలు ఉంది. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇప్పుడు 4,000 ఇస్తాను ఇస్తలేడు, 70,000 ఎటుకెళ్ళి ఇస్తాడు? ఇప్పుడు ఆడవాళ్ళకి 2,500 ఇస్తాడు, 70,000 ఎట్లా కలుపుతాడు? డబుల్ బెడ్రూమ్ 40,000 ఇళ్ళు కట్టి ఉన్నాయి, అవి దాన్ని ఊసలేదు బూసలేదు. వాడు దళితుడు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా రాష్ట్రం అంతా దళిద్రమైంది. వీడు వచ్చిన తర్వాత దళిద్రమే దొరుకుతుంది. ఏం కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రజలందరికీ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు చేసేది కేసీఆర్ ఒక్కడే. మనం కారు గుర్తు కోట్ వేసి అందుకు గెలిపిద్దాం. రాగిడి లక్ష్మారెడ్డి గారు నేను నీకైతే పరిచయం. ఆయన ఎంత మంచి సేవ చేస్తాడో అందరికీ. బండారు లక్ష్మారెడ్డి గారు కూడా సేవలు చేస్తాడని చెప్పేసి కేసీఆర్ గారు ఆయన టికెట్ ఇచ్చాడు. రాగిడి లక్ష్మారెడ్డి ప్రజల నుండి సేవలు చేస్తుండేనే ఆయన టికెట్ ఇస్తుండే. ప్రజలలో ఉన్నంత వరకు మనకు ఎటువంటి దోకా లేదు మన లీడర్లకు. కాబట్టి మీరు అందరూ అభిమానించురు, ఆదరించురు, ఓటేది, ఆయన గెలిపేది. రైటే, కలుస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. నమస్తే. ఉన్నారా? దామ్మా దా. మళ్ళీ 4 నెలలు తిరగలేదు, మళ్ళీ వచ్చినాం. మరి మా బండారు లక్ష్మారెడ్డి గారిని గెలిపించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ రాగిడి లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపిర్రి. ఒక్క పాంప్లెట్ పట్టుకో. 4వ సీరియల్ నంబర్ పైన ఈసారి రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుంది. సీరియల్ నంబర్ పైన జస్ట్ ఇట్లా బ్లూ బటన్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు చెప్పక్కర్లే, కానీ మన ధర్మం ఒక రౌండ్ కొట్టాలి కాబట్టి జర ఇంట్లో ఉన్న వాళ్ళందరితో వేపియాలి. వేపిస్తావుగా పక్క. రైట్. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కారు గుర్తుకు ఓటేయండి.
సీరియల్ నెంబర్ 4 పైన సీరియల్ నెంబర్ 4 పైన రాగి లక్ష్మారెడ్డి గారు మన అభ్యర్థి కారు గుర్తున్నది. ఆ బ్యాలెట్ సీరియల్ నెంబర్ 4 పైన మీరు బ్లూ బటన్ ప్రెస్ చేస్తే లైట్ వస్తుందమ్మా. కారు గుర్తు కోటేయండి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, రావి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. సంగారెడ్డి నాయకత్వం. అవునా? సంగారెడ్డి నాయకత్వం అంటున్నా. వాళ్ళకి మీరు ఎక్కడ తిరిగినా పర్లేదు, మీరు ఎక్కడ తిరిగినా పర్లేదు. ఎందుకంటే రాష్ట్రం మంచిగా ఉండాలంటే మనం కేసీఆర్ గారికి కోటేయాలి. అవునా? నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ మామూలుగా వీడియో పెన్షన్ అప్లై చేయలేదు అంటున్నా. పెన్షన్ కాదా? క్రిస్టియన్సా? సరే పర్లేదు, ఉండనే తల్లి, ఏం కాదు. ఏమవుతుంది? బీజేపీలో తిరిగినా పర్లేదు. కారు గుర్తు కోటేయండి. 4వ నంబర్ సీరియల్ నంబర్ పైన 4వ నంబర్ సీరియల్ నంబర్ పైన రాగి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుంది. కారు గుర్తు కోటేయండి. పర్లేదు. ఇప్పుడు ఎందుకంటే బీజేపీలు తిరిగిరా, కాంగ్రెస్ తిరిగి రాష్ట్రం మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరు పరిపాలన మంచి చేసి ఎవరు మనల్ని మంచి చూస్తారో వాళ్ళకి చేస్తే సరిపోతుంది. ఓకేనా తల్లి? రైట్ అమ్మా. అమ్మా పక్కా కదా? రైట్. జై తెలంగాణ, జై తెలంగాణ. బండి మీద ఏం కాదు. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. అమ్మా నమస్తేరా. కారు గుర్తు కోటేయండి. తల్లి నిన్నే రా చెల్లి. అమ్మా అమ్మా రామ్మా, ఇక రాపిదమ్మా. ఇంకా అమ్మా ఈ 4వ నంబర్ సీరియల్ పైన రాగి లక్ష్మారెడ్డి గారు కారు గుర్తున్నదమ్మా. బ్లూ బటన్ వచ్చి కారు గుర్తు కోటేయాలి. ఏరా ఊర్లో బలో కారు కేసీఆర్. కార్కి ఎందుకంటే నేను చూస్తే నువ్వు కారు కేస్తుంటే కనబడుతున్నావు. నువ్వు నవ్వు మేము రాగానే ఇట్లా నవ్వినావు అంటే ఖచ్చితంగా కారు కేస్తావు. జర ముఖం ఇటు పెట్టిరు అనుకో ఇక లేరా అని అర్థం. అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది పోవాలి, రాష్ట్రం మంచిగా కావాలి అంటే ఖచ్చితంగా రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. ఏ తల్లి దయచేసి జరా కారు గుర్తుకోండి. హాలిడేస్ ఉంది. నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి నాయకత్వం, రాగి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తుంచుకో. మనడు ఎంత యాక్టివ్ అంటే మనం పెట్టగానే పట్టు అక్కడ అంత మంచిదేగా. ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు. ఇంతకుముందు అందరం కలిసి బండారు లక్ష్మారెడ్డి గారు ఓటు వేసినందుకు బండారు లక్ష్మారెడ్డి గారు ధన్యవాదాలు చెప్పమన్నారు. 50,000 మెజారిటీతో గెలిపించినారు మీరందరూ. అన్న థ్యాంక్స్ చెప్పమన్నాడు. ఈసారి ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి. రాగి లక్ష్మారెడ్డి అన్న సీరియల్ నెంబర్ 4 పైన కారు గుర్తు రాగి లక్ష్మారెడ్డి అన్న బొమ్మ ఉంది. బ్లూ బటన్ గట్టిగా ఒత్తితే రేవంత్ రెడ్డి కొడంగల్ పోవాలి. మన బస్తీ, మన ముమ్మల బస్తీకి వెళ్ళి ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మనకు పోయినసారి బండారు లక్ష్మారెడ్డి గారికి. అట్లనే ఈసారి రాగి లక్ష్మారెడ్డి గారికి కూడా మంచి మెజారిటీ రావాలి. ఓకేనా? రైట్. ఫోటో తీద్దాం తమ్ముడితోటి. జై తెలంగాణ, గుర్తుకే. సీరియల్ నంబర్ 4 పైన ఉంది అక్క. ఈసారి మొన్న వేసినాము బండారు లక్ష్మారెడ్డి అని వేసినాము, 50,000 మెజారిటీ గెలిపించినాం. ఈసారి రాగి లక్ష్మారెడ్డి అన్న సీరియల్ నెంబర్ 4 గట్టిగా ఒత్తితే రేవంత్ రెడ్డి కొడంగల్ పోవాలి. ఆ కుదిరా బాబు ఈ తలకైన పెనట్టు ఉడకాలి మరి. ఎందుకంటే ప్రజలకు ఆయన అంత సేవ చేయలేడు. కేసీఆర్ గారు ప్రజలకు ఎంత సేవ చేస్తాడో, ఆహార నిశలు ప్రజలు మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ఆయన నిద్రాహారాలు మారి ఇంత మంచి చేస్తే ఈ దొంగ
అబద్ధాలు చెప్పి అవి ఇస్తా ఇవి ఇస్తా 2,500 ఇస్తాను మీకు ఇచ్చిండా ఇంటికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఇప్పటిదాకా ఇవ్వాలి. వచ్చిందా చెప్పొద్దా గట్టిగా ఎందుకు వచ్చారా గల్లీకి మీరు అని ఓకే నా తల్లి బాగున్నారా అమ్ముందారా అమ్మేది పడుకుందా ఎందుకు అరగే బాలేదు ఆయన ఏమే కాక బాగున్నావా అంటున్నా అరే కేసీఆర్ గారు మంచిగుండు మేము మంచిగున్నాం కేసీఆర్ ఇంకా మంచిగా ఉండాలంటే మనం అందరం టీఆర్ఎస్ కోటేయాలి కారు గుర్తు కొట్టేయాలి మొన్న వేసినందుకు బండారు లక్ష్మారెడ్డి గారు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమని చెప్పిండు మంచి మెజార్టీతో గెలిపించారు మీరు బండారు లక్ష్మారెడ్డి గారిని ఇగో ఈసారి కంపల్సరీ కారు కేసీఆర్ సార్ రాష్ట్రం తెచ్చిన ఆయన పెట్టిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు కారు గుర్తుకే ఓటేయాలి ఎందుకంటే రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు కానీ రైతులకు నీళ్లు కానీ రైతు బీమా కానీ పంటలు పండించిన ఎంత వచ్చినా కొనిపించి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ నిర్మాణంలో చేయించారు తెలంగాణ ఇట్లుంటుందా అనిపించింది 29 రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా చిన్న రాష్ట్రంగా అయినా సరే దేశం మొత్తం మన దగ్గర చూసే విధంగా స్కీములు పెట్టిండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటే ఓ ఇంట్లో పెద్ద కొడుకు ఏ విధంగా ఆలోచన చేస్తాడో రాష్ట్రం తెచ్చిన వాడు కష్టపడినవాడు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండు చిన్న చిన్న తేడాలతోని మంచి పని చేస్తుడు ఏమి అబద్ధం చేయలేదు ఇప్పటికైతే 2 మాటలు చేసిన ఓటు అయ్యా ఇంకా చేస్తా అది మీలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనిషి చేసి కారు గుర్తు చేస్తా దీని వత్తాలి ఈడ ఇప్పుడు 4 నంబర్ సర్వీస్ నంబర్ ఉంటుంది ఈ 4వ నంబర్ సీరియల్ పైన ఈ బ్లూ బటన్ ఉంటుంది మన కాడ లోపల బాక్స్ లా జస్ట్ చెప్తాం లైట్ వస్తుంది సౌండ్ వస్తుంది కారు బొమ్మ కనబడుతుంది నీకు రిసిప్ట్ వస్తుంది పెద్ద మనిషివి ఇంట్లో నాకు తెలిసింది ఇంట్లో 10 ఓట్లు ఉంటాయి నీవి మన పిల్లలందరూ కూడా అట్లా గాబరపడి పోకుర్రా కారు గుర్తుకు వేయండి అని చెప్పి చెప్తా అందరికి చెప్తా ఆడపిల్లకు మగ పిల్లకు చెప్తా జై తెలంగాణ కారు గుర్తు కోటేయాలి కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అన్ని కనిపిస్తానే మేము కూడా అనుకుంటున్నా ఉన్నాము కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుంచుకో కారు గుర్తుంచుకో గుర్తుంచుకో కారు గుర్తుంచుకో జై తెలంగాణ 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 కావాలి ఫాస్ట్ గా జై తెలంగాణ పెద్దమ్మా నువ్వు లేవు నిన్న నిన్న వచ్చినాం నీ దగ్గరికి మరి నేను అవో లావణ్య మనము ఫస్ట్ చెప్పినావు ఇంకా రైట్ మన బస్తీ మంచిగా అయింది మన రోడ్ మంచిగా అయింది మనకు నీళ్లు మంచిగా వస్తున్నాయి మనకు డ్రైనేజ్ మంచిగా అయింది మంచినీళ్ళ కొత్త పైప్ లైన్లు వచ్చినాయి ఏ బాధ లేకుండా చేసింది ఎవరంటే కేసీఆర్ అన్ని మనకే తెలవాలి కదా కొడుక ఇగో ఈసారి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అభ్యర్థి మనకు బండారు లక్ష్మారెడ్డి గారిని మనం మొన్న మంచి మెజారిటీతో మీరు అందరూ ఓట్లేసి గెలిపించినందుకు ఆయన కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పారు ఇంటికి పోయి అందరికీ ధన్యవాదాలు చెప్పురని చెప్పిండు మంచి 50,000 మెజారిటీతో గెలిపించారు మీరు అందరూ ఓట్లేసి అట్లనే ఈసారి ఎంపీ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి ఆయన సీరియల్ నెంబర్ 4లో ఉండు ఈ డబ్బా ఉంటుంది కదా లోపల ఆడ సీరియల్ నెంబర్ 4 కాడికి పోగానే పక్కన చూడాలి కారు చూసుకోవాలి ఎడొత్తుతో ఈ బ్లూ బటన్ మీద వస్తాలి వద్దు బస్ గట్టిగా పట్టుకోవాలి టిచ్చి పెట్టదు కొంచెం కొత్తిసి పెట్టాం అనుకో మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు వచ్చి మనం మొత్తం గట్టిగా ఒత్తుడు వస్తాలి ఇట్లా పట్టుకో ఇట్లా గట్టిగా పట్టుకుంటే ఒత్తుడు వత్తుతే ఈ ఒత్తుడికి ఆయన కొడంగల్ పోవాలి మరి దెబ్బకి ఇట్లా పెట్టు కళ్ళతలు ఎవరిచ్చారు రైట్ ఓ సాలిగా ఇంతగా వస్తే ఆయన మళ్ళీ రాకుండా అవుతాడు గట్టిగా వస్తారు మళ్ళీ వద్దు అన్న మీరు కూడా ఇది ఇది లైట్ కూడా వస్తుంది 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వాళ్ళే న్యాయంగా మంచిగా రాష్ట్రాన్ని నడిపించారు
అబద్ధాలు చెప్పిండు 4,000 ఇస్తా అని అందరు మోసపోయారు. నిజంగా 4,000 ఇస్తారేమో అని దవదా ఓటేసిర్రు. ఇప్పుడు 4,000 ముచ్చట లేదు, ఇచ్చుడు ముచ్చట లేదు, ఆ 2,000 కూడా టైం పడతలేవు. అవునా? కాబట్టి మనం కేసీఆర్ కోటేద్దాం. మీరు అందరు ఇంటిల్లి పాలు అందరూ కూడా కేసీఆర్ కోటేది అన్న. ఒకరోజు పని 4 రోజులు లేవు. బాయికాడికి పోయినా పొలం ముందు కేసీఆర్ రైతు బంధు వస్తుంది, అన్నీ వస్తాయి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అక్క ఈసారి మొన్న బండారు లక్ష్మారెడ్డి గారికి చేసి మంచి 50,000 మెజార్టీ గెలిపించారు. ఆయన థ్యాంక్స్ చెప్పానండి మీ అందరికీ. మా ఎమ్మెల్యే గారు ఈసారి రాగిడి లక్ష్మారెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థిని కేసీఆర్ గారు పెట్టిర్రు. 4వ సీరియల్ నెంబర్ పైన ఈసారి మన కారు గుర్తుంటుంది. ఈ బ్లూ బటన్ దగ్గర మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్ టెక్నికల్ పెట్టి 4వ నంబర్ పైన ఇంకో ఇది 4వ నంబర్. అట్లా సౌండ్ వచ్చేటట్టు గట్టిగా కొట్టాలి. రేవంత్ రెడ్డి కొడంగల్ పోవాలి. ఇదే స్లోగన్. నమస్తే. ఒక ఫోటో తీసుకుంటాం. జై తెలంగాణ. కారు గుర్తు ఫోటో వేయాలి. అంతే అట్లా అంతే. అంతా మన బ్యాచ్లు ఇవన్నీ మనలే. మన పెద్ద కుటుంబం ఉంది. వచ్చా ప్రచారం చేసుకోవచ్చు, ప్రచారం చేయొచ్చు. సీరియల్ నెంబర్ 4 పైన కారు గుర్తు రాగిడి లక్ష్మారెడ్డి గారు అభ్యర్థి. నువ్వే కాకుండా నీ జిహెచ్ఎంసీలో ఉన్న స్టాఫ్ అంతా ఇవ్వాలి. టైంకి జీతాలు వాడాలంటే కేసీఆర్ ఉండాల్సిందే, లేకపోతే మాత్రం గోవింద్ అవుతుంది పరిస్థితి. పెంచాలా? పెద్దమ్మ బాగున్నావా? బాగున్నాయా? ఈసారి కారు గుర్తు సీరియల్ నెంబర్ 4 4 పైన ఉన్నది. 4 పైన కారు గుర్తు కనబడుతుంది. బ్లూ బటన్ కాడ నీ ఈ ఏరు పెట్టేసి అట్లా లైట్ వచ్చేదాకా ఉండాలి. ఓకేనా? అమ్మా కారు గుర్తు కొట్టేసినట్టు లెక్క. నాకు పిచ్చిడి ఇప్పిస్తలేరా? పెన్షన్ బంద్ చేసిండు కాంగ్రెస్. ఉన్న పెన్షన్ రాకుండా అప్లై చేద్దామని కూడా తీసుకుంటలేడు. ఇప్పుడు ఉన్నదాకైనా కొత్త పెన్షన్ తీసుకునేటట్లేదు. అది నీకు పెన్షన్ రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈసారి 4వ గుర్తు పైన ఓటొచ్చు. మళ్ళీ ఆయన కొడంగల్ వీక్తాడు, మనకు మళ్ళీ కేసీఆర్ వస్తారు, మళ్ళీ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? కొత్త పెన్షన్ మొత్తం కాంగ్రెస్ పోతుందా? ఎందుకు? మరి ఏం మంచిగా చేస్తున్నాడు ఆయన? ఈయన కేసీఆర్ వస్తే మంచిగా వస్తుంది. ఇంటికి పెద్ద కొడుకులాగా పని చేసిండు. అవునా? మీరు అందరు కలిసి కారు గుర్తు కోటేరి ఇంతకుముందు కూడా వేసారు. మా ఎమ్మెల్యే గారు కూడా మీకు ధన్యవాదాలు చెప్పమన్నాడు. మంచి మెజార్టీతో గెలిపించారు ఎమ్మెల్యేని. ఎంపీని కూడా గట్టినేసి గెలిపి నీ పెన్షన్ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? పెద్దమ్మా కారు గుర్తు కోటేయండి. మొన్న కూడా వేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కారు గుర్తు కోటేయండి. అక్క కారు గుర్తు కోటేయండి. మొన్న వేసినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఈసారి మన గుర్తు 4వ నంబర్లో ఉంది. మీరు ఒకసారి అట్లా ఓకేనా అన్న? బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు ప్రచారము. మరి V3 వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ప్రజలు నిజంగా ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అన్న సంగతి మీరు క్లుప్తంగా లైవ్గా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మరి మీరు కూడా మా ప్రచారాన్ని కవరేజ్ చేస్తూ మరి ప్రజలకు, మిగతా ప్రజలకు కూడా తెలిసేటట్టు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మరి V3 ఛానల్ వారికి, సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు చూసినట్టయితే ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా మమ్మల్ని మోసం చేసిర్రు,
మాకు 4,000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి మరి వృద్ధులు చెప్పడము, మరి మహిళలు 2,500 ఇస్తారని చెప్పేసి మాకు ఇప్పటిదాకా 2,500 రాలే అని చెప్పి వాళ్ళ కోప ఆవేశాలు మేము పోయినప్పుడు మాకు చెప్తూ ఈసారి ఖచ్చితంగా గట్టిగా మేము కారు గుర్తుపైన ఓటు వేసి మరి రేవంత్ రెడ్డిని మళ్ళీ కొడంగల్కి పంపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు కూడా గమనించినారు. నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న రాష్ట్రం ఇబ్బంది పాలవుతుంటే చూసి తట్టుకోలేక కేసీఆర్ గారు మరి ఆ కర్ర కూడా చేతిలో పట్టుకొని మరి ప్రతి జిల్లాకు మరి ప్రతి ఎంపీ అభ్యర్థికి బస్సు యాత్ర పెట్టుకొని ప్రతి దగ్గరకు పోయి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ఏ రకంగా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. మరి మీరు చూసినట్టయితే ఈరోజు మరి కనీసం మరి పొలాలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయినారు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరి 9-10 సంవత్సరాల డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కనీసం మరి అది మెయింటైన్ చేయలేని పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే మీరు గమనించాలి. ప్రజలు తీవ్ర ఆవేశాలతో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకు వేస్తాం, మరి భారీ మెజారిటీ తోటి మరి ఎంపీ అభ్యర్థులని మరి పార్లమెంటుకు పంపిస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మరి మా దగ్గర మీరు గమనించినట్టయితే మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి నిన్న కూడా మీకు చెప్పినాను, మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ స్థానికుడు, మరి ప్రతి ఒక్కరు కూడా మరి వారిని మేము గుర్తుపడతాం ఆయన్ని అని చెప్పి మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. మరి ఇదే భంగపాటు కాంగ్రెస్లో జరిగి మరి ఎందుకంటే నిజంగా కష్టపడే వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా స్థానం ఉండదు. అది మనం రాగిడి లక్ష్మారెడ్డి గారిని చూస్తేనే అది నిదర్శనం. మరి కష్టపడే వ్యక్తికి అవకాశం కల్పిస్తాను, మరి సేవాభావం ఉన్న వ్యక్తికే మనము మరి ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి ఏదైతే మరి బండారు లక్ష్మారెడ్డి గారికి టికెట్ ఇచ్చి మరి ఏదైతే కేసీఆర్ గారు ప్రూవ్ చేసుకున్నారో అదేవిధంగా మరి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా మరి సేవా గుణం ఉన్న వ్యక్తికే మనం టికెట్ ఇస్తే, మరి ప్రజలలో ఉన్న వ్యక్తికే మనం టికెట్ ఇస్తే రేపు ప్రజలకు కూడా మంచి సేవ చేస్తాడన్న ఒక మంచి ఉద్దేశంతో మరి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా మరి ఎంపీ మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు కూడా గట్టిగా ఈసారి ఆయనకు ఓటు వేసి మేము భారీ మెజారిటీతోటి మరి ఏదైతే మోసపూరితమైన వాగ్దానాలతోటి మరి మోసపూరితమైన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మరి మాకు చెప్పి మరి మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి దాన్ని ఈసారి ఖచ్చితంగా కూలగొట్టే విధంగా మరి ఎంపీ అభ్యర్థులందరినీ కూడా ఇప్పుడు మా భాస్కరన్న నిర్దం భాస్కరన్న చెప్పినట్టు మరి ఉద్యమకారులు మరి రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళు కూడా మరి ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. అరే ఏమైపోయింది, ఇంత కష్టపడి రాష్ట్రం చేస్తే ఈ దొంగల పాలవుతున్నది అన్న ఆలోచనతోటి వాళ్ళు ఏదైతే మరి మాట్లాడుతున్నారో మీరు కూడా గమనించినారు. నేను అనేది ఒకటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు కరెంటు నాణ్యమైన కరెంటు రావాలన్నా, మరి మంచినీళ్ళు మరి నిరంతరంగా నిర్విరామంగా రావాలన్నా, మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా, మరి లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలన్నా, మరి ఏదైతే మన యూత్ పిల్లలకు ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా కూడా మరి కేసీఆర్ పరిపాలన రావాలి. మరి కేసీఆర్ పరిపాలన రావాలంటే ఖచ్చితంగా మరి 17 ఎంపీలలో మరి 12 ఎంపీలైనా ఖచ్చితంగా మరి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంతమంది దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తున్నారు. ఇక మన దగ్గర ఉన్న కొడంగల్కి వచ్చిన మన సీఎం గారు అయితే ఏకంగా నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, 100 రోజులు అయితే దాటిపోయింది, మళ్ళీ ఆగస్టు 15 దాకా ఆగండి అని చెప్పేసి ఇక దేవుళ్ళని తెచ్చి అడ్డం పెడతా ఉన్నారు. ఇంకా ఎవరెవరిని అడ్డం పెట్టి మరి ఇట్లా రాజ్యం మీద వెళ్తారో తెలుస్తలేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ గట్టిగా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన మరి ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మరి రాగిడి లక్ష్మారెడ్డి గారి సీరియల్ నెంబర్ 4 పైన కారు గుర్తున్నది. మరి సీరియల్ నెంబర్ 4ని ఆ బటన్ ఏదైతే ఉన్నదో ఆ బటన్ వచ్చేసి మరి కారు గుర్తు పైన ఓటు వేసి వారి భారీ మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.